హలో అండి అందరికి. రీసెంట్గా ఖతార్ రాజధాని దోహాలో ముస్లిం కంట్రీలన్నీ కూడా సమావేశం కావడం జరిగింది. దాదాపు 57 ముస్లిం దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అయితే సమావేశం కావడం జరిగింది. అయితే వీళ్ళు ఉన్నట్టుండి ఇంత అత్యవసరంగా ఎందుకు సమావేశం అయ్యారు అన్న డౌట్లు అయితే ప్రతి ఒక్కళ్ళు వస్తాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఉంది. రీసెంట్గా ఇజ్రాయెల్ చేసిన ఒక పని. ఇజ్రాయెల్ హమాస్ నేతల టార్గెట్గా ఖతార్ రాజధాని దోహా మీద దాడి చేశారు. ఇది ఒక రకంగా ఏంటంటే ఖతార్ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘన జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మిగతా ముస్లిం దేశాలన్నీ కూడా ఒక భయం ఏర్పడింది. ఇజ్రాయెల్ తలుచుకుంటే ఎవరి మీదైనా దాడి చేస్తుంటే సౌదీ మీద దాడి చేస్తుంది, యూఏఈ మీద దాడి చేస్తుంది, పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది, ఆఖరికి ఖతార్ మీద కూడా దాడి చేసింది. ఇలాంటప్పుడు ఇజ్రాయెల్ని మనం ఇలా వదిలేస్తే రేపు ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనం ఇలా వదిలేయకూడదు అని చెప్పేసి ఈజిప్ట్ దేశం ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన ఏంటి అంటే ముస్లిం దేశాలన్నీ కూడా ఒక నాటోగా ఫామ్ కావాలి, అలా అయితేనే ఇజ్రాయెల్ని మనం ఎదుర్కోగలం, ఇజ్రాయెల్ శక్తి ముందు మనం నిలబడగలం అనే ఒక ఆలోచనకి వాళ్ళు రావటమే జరిగింది. దీనిలో భాగంగా త్వరలో ముస్లిం నాటో సంథింగ్ ఏమంటారు ఇస్లామిక్ నాటో ఏర్పడుతుంది అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తుంది. అయితే ఒకవేళ కనుక ఇస్లామిక్ నాటో కనుక ఏర్పడితే మన భారతదేశానికి పెను హెచ్చరిక. ఎందుకు అంటే పాకిస్తాన్ కూడా దానిలో భాగంగా ఉంటుంది. పాకిస్తాన్ ఇదివరకు ఒక ప్రపోజల్ చేసింది, ముస్లిం కంట్రీలన్నీ కూడా ఒక నాటో దేశంగా ఏర్పడాలి అని చెప్పేసి. అలాంటి సందర్భంలో ఒకవేళ కనుక ఈ యొక్క ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్ చేరితే పాకిస్తానే ఆ కంట్రీలన్నిటికి కూడా ఒక పెద్దనలా ఉంటుంది. ఎందుకు అంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయన్నమాట. ముస్లిం కంట్రీలో ఏకైక అణుబాంబులు ఉన్న దేశం పాకిస్తాన్. కాబట్టి ఏదైతే ఈ అరబ్ కంట్రీస్ కానీ ముస్లిం కంట్రీస్ కానీ పాకిస్తాన్ ఏది చెప్తే అది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమైంది అంటే మన భారతదేశానికి తీవ్రమైన పెను ప్రమాదం. ఎందుకంటే అరబ్ కంట్రీలన్నీ తెచ్చే ఆ యొక్క డబ్బులన్నీ కూడా వెపన్స్ తయారు చేసి మన భారతదేశాన్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన భారతదేశానికి పెనుముప్పు, మన భారతదేశానికి తీవ్రమైన సంక్షోభం వస్తుంది పాకిస్తాన్ కనుక ఇస్లామిక్ నాటోలో చేరితే అన్న ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఏదేమైనా కానీ ఈ నిర్ణయం అనేది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే పాకిస్తాన్ టార్గెట్ ఎవరు అంటే మనం. కాబట్టి పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క టార్గెట్ మన మీద కూడా షిఫ్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇస్లామిక్ నాటోని ఏర్పడకుండా మన భారతదేశం ముందుగానే తన దౌత్యాన్ని ఉపయోగించి అడ్డుకోవాలన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.